హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీ రిక్కీ ర్యామ్స్. ఈరోజు మన వీడియోలో టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ ఫ్యాక్ట్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్రపంచంలో చాలామందికి ఇంజెక్షన్స్ అంటే చాలా భయం ఉంటుంది. ఎందువల్లంటే ఇంజెక్షన్ చేసేటప్పుడు లేదా ఇంజెక్షన్ చేసిన తర్వాత వచ్చే నొప్పి వల్ల. ఇక పిల్లల సంగతి అయితే చెప్పాల్సిన కూడా లేదు. కానీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి USA వాళ్ళు ఒక డివైజ్ని కనిపెట్టారు. అది ఎలా పనిచేస్తుందంటే ఇంజెక్షన్ చేసినప్పుడు దాని తర్వాత కూడా మీకు ఎలాంటి నొప్పి కలగదు. ఈ డివైస్ పేరు బజీ. దీన్ని కోల్డ్ అండ్ వైబ్రేషన్ టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేశారు. ఈ డివైస్ లోపల వైబ్రేటర్ అండ్ కూలింగ్ ప్యాడ్ ని ఇన్స్టాల్ చేశారు. ఎప్పుడైతే ఈ డివైస్ ని మీ ఆర్మ్స్ మీద గానీ థైస్ మీద గానీ పెట్టి ఆన్ చేస్తారో ఇందులో ఉండే వైబ్రేటర్ మరియు కూలింగ్ ప్యాడ్ మీ బాడీ మీద ఎలాంటి సెన్సేషన్ కలుగజేస్తుందంటే ఇంజెక్షన్ చేసేటప్పుడు కానీ తరువాత కానీ మీకు అసలు ఎలాంటి నొప్పి కలుగజేయదు. వీడియో చూసే వాళ్ళు మీకు ఇంజెక్షన్ అంటే భయం ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మెడికల్ సైన్సెస్లలో చాలా రీసెర్చ్లలో ఖచ్చితంగా నిర్ధారించిన విషయం ఏంటంటే మీరు మీ మూడ్కి అనుగుణంగా వినే సాంగ్స్ అనేవి మీ మూడ్ని ఎక్కువ సంతోషంగా మరియు క్రియేటివ్గా ఉంచే ఛాన్స్ ఉంది. కాకపోతే మీ మూడ్ ఎలా ఉంది, ఎలాంటి సాంగ్స్ వినాలి అనే నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ మీ మూడ్ని మీకంటే ఎక్కువగా అర్థం చేసుకుంటుంది. 2013లో జపనీస్ కంపెనీ న్యూరోవేర్ ద్వారా మీకో అనే పేరు గల ఒక హెడ్ ఫోన్ని డిజైన్ చేశారు. ఈ హెడ్ ఫోన్స్లో అడ్వాన్స్డ్ మైండ్ రీడింగ్ సెన్సార్స్ని ఇన్స్టాల్ చేశారు. మీరు దీన్ని తలకు పెట్టుకొని బ్లూటూత్ ద్వారా ఫోన్కి కనెక్ట్ చేయగానే మీ మైండ్ని స్కాన్ చేస్తుంది. కొన్ని సెకండ్లలో మీ మూడ్ని అర్థం చేసుకొని ఇంటర్నెట్లో మీ మూడ్కి తగ్గ సాంగ్స్ని సెట్ చేసి ప్లే చేస్తుంది. దీని మీద చాలా టెస్ట్ చేశారు. అన్ని టెస్టుల్లోనూ ఇది మీ మూడ్ సింక్స్ని కరెక్ట్గా మెజర్ చేస్తుందని ప్రూవ్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, చెట్ల నుంచి ఆకులు రాలిపోయాక ఆకుల కలర్ అనేది ఇలా ఉంటుంది. బట్ నార్మల్గా ఆకులు గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఈ గ్రీన్ కలర్లో ఉండటానికి కారణం మీలో చాలామంది చిన్నప్పుడు చదువుకునే ఉంటారు, ఆకులలో క్లోరోఫిల్ ఉంటుంది. ఆకులలో క్లోరోఫిల్ ఉన్నంతకాలం గ్రీన్ కలర్లోనే ఉంటాయి. అంటే కింద పడే ఆకుల్లో క్లోరోఫిల్ ఉండదు. ఇందులో చాలా ఫామ్ సన్లైట్ క్లోరోఫిల్ ఉండదు కనుక అవి రాలిపోతాయి. సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆకులు గ్రీన్ కలర్లో ఉంటే క్లోరోఫిల్ ఉన్నట్టు, గ్రీన్ కలర్లో లేకపోతే అందులో క్లోరోఫిల్ లేనట్టు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నావీ అందరూ దేశ సైనిక దళాలకు చెందిన వాళ్ళే. కాకపోతే ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. అదేవిధంగా వారు చేసే సెల్యూట్ చూడటానికి ఒకేలా ఉన్న ఆ దళాలకు ప్రత్యేకత ఉన్నట్టు వారి సెల్యూట్కి కూడా ప్రతి రంగానికి వేరుగానే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆర్మీ వాళ్ళ సెల్యూట్ ఎలాగుంటుందో చూద్దాం. ఆర్మీ వాళ్ళు చేయి ఎదుటి వాళ్ళకు కనబడేటట్టు పెట్టి వేళ్ళను దగ్గరగా ఉంచి 3వ వేలు తన కను బొమ్మలకు గాని లేదా హ్యాండ్కి గాని తాకేలా పెడతారు. అది వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకాన్ని చూపించడమే కాక తమలో ఎలాంటి చెడు ఆలోచనలు లేవని, ఇంకా తమ దగ్గర ఎలాంటి ఆయుధాలు దాయలేదని చెబుతున్నట్టు అర్థం. ఇక నావి వాళ్ళ విషయానికి వస్తే చెయ్యి 90 డిగ్రీల యాంగిల్లో పెట్టి అరచేయి కిందకు చూపిస్తున్నట్లు ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే సెయిలర్ షిప్లో పనిచేస్తున్నప్పుడు చేతికి నూనె లేదా గ్రీజ్ అంటడం లేదా దుమ్ము పట్టే అవకాశం ఉంటుంది. అది కనిపించకుండా ఉండటానికి అరచేయి భూమి వైపుకు పెడతారు. లాస్ట్ది ఎయిర్ ఫోర్స్. వీళ్ళది 45 డిగ్రీల యాంగిల్లో అరచేయి కుడి పక్కకు వచ్చేలా, కుడి భుజం ముందుకు కనిపించేలా పెడతారు. వీళ్ళ సెల్యూట్ అనేది ఆర్మీ వాళ్ళ సెల్యూట్కి, నావీ వాళ్ళ సెల్యూట్కి మధ్యలో ఉంటుంది. ఇంతకు ముందు అయితే ఎయిర్ ఫోర్స్ వాళ్ళ సెల్యూట్ కూడా ఆర్మీ వాళ్ళ సెల్యూట్ లాగే ఉండేది. అయితే 2006లో ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కొత్త పద్ధతిలో సెల్యూట్ చేసే విధానాన్ని అమలు చేశారు. ఏదేమైనా మన దేశ రక్షణ విభాగానికి మనం కూడా ఒక పెద్ద సెల్యూట్ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 5 చెప్పే ముందు మన వీడియో వల్ల మీకు కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసిందనిపిస్తే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మీకు ఒక లైక్, సబ్స్క్రైబ్ చిన్నదే కావచ్చు, బట్ నాకు ఇలాంటి ఇంకొన్ని మరిన్ని కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడానికి నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, కేరళలో ఉండే నేచర్ MS అనే వ్యక్తి ఒక వరల్డ్ రికార్డ్ సాధించాడు. అది కూడా తేనెటీగల సాయంతో. ఈయన తన ముఖం మీద 4 గంటల 10 నిమిషాల 5 సెకండ్ల పాటు 60,000 తేనెటీగలు ఉంచుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఇతని వయసు 24. ఇతను తన సాధించిన క్రెడిట్ని తన ఫాదర్కి ఇచ్చేశాడు. వాళ్ళ నాన్నగారి పేరు సంజయ్ కుమార్. అతను కూడా ఒక అవార్డు విన్నింగ్ వికీపర్. తేనెటీగలతో ఎలా స్నేహం చేయాలో వాళ్ళ నాన్నగారు నేర్పించడం వల్లే తన 7 సంవత్సరాల వయసు నుంచే తన ముఖం మీద తేనెటీగలు ఉంచుకోవడం అలవాటు చేసుకున్నాడంట. ఇంకా నేచర్ MS ఏం చెప్తున్నాడంటే బీస్ అనేవి తన బెస్ట్ ఫ్రెండ్స్ అంట. మనం కూడా ఆ తేనెటీగలు తనలాగే ప్రేమించాలని కోరుకుంటున్నాడు. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.